కుంకుమ్ జంటగా నటిస్తున్న చిత్రం ఎదురులేని అలెగ్జాండర్. విభిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ కెరీర్ కి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న తారక్ ఈసారి పోలీస్ కథను నమ్ముకున్నాడు. ఎదురులేని అలెగ్జాండర్ గా ప్రేక్షకులకు తన యాక్షన్ సత్తాను చూపించనున్నాడు. హైదరాబాద్ లో ప్రారంభమైన ఈ మూవీకి టి ప్రసన్న కుమార్ క్లాప్నిచ్చారు. ఈ మూవీ విశేషాలు తారక రత్న మాట్లాడుతూ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొస్తుందని అన్నారు. ఈ చిత్రానికి దర్శకుడు పానుగంటి రాజారెడ్డి, నిర్మాత పిఎల్కే రెడ్డి. పిఎల్కే రెడ్డి గారు మా ప్రొడ్యూసర్ గారు. అంటే ప్రొడ్యూసర్ గారి కంటే అన్నా మా ఫ్యామిలీ మెంబర్, ఒక అన్నయ్యగా నాకు బాగా తెలుసండి. ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. సో వచ్చి స్క్రిప్ట్ చెప్పిన వెంటనే ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ ద స్క్రిప్ట్. బికాస్ ఇప్పుడు చేసేదానికి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంది. దిస్ ఇస్ టోటల్ కమర్షియల్ ఫ్లిక్ అండి. అంటే మాస్ ఆడియన్స్కి కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ మాస్ ఫిలిం. సో చాలా గ్యాప్ తర్వాత నందీషో తర్వాత ఐమ్ డూయింగ్ అ కమర్షియల్ ఫిలిం. సో డెఫినెట్గా స్క్రిప్ట్ వర్క్ చాలా బాగా వచ్చింది. సో ఐ థ్యాంక్ మై డైరెక్టర్ రాజారెడ్డి గారు ఫర్ దాట్. అండ్ కుంకుమ్ గారు ఫస్ట్ టైం చేస్తున్నారు. సో అందరికీ మీ బ్లెస్సింగ్స్ మా అందరి మీద ఉండాలని, మా యూనిట్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అలెగ్జాండర్ అనే మూవీ గ్రేట్ మూవీ అవుతుందని చెప్పని నేను ఆశిస్తున్నాను. యాజ్ యూజువల్ ఇది డీసెంట్ బడ్జెట్తో తీస్తున్న మూవీ, హై బడ్జెట్ కాకుండా డీసెంట్ బడ్జెట్తో తీస్తున్న మూవీ. సో ఇటువంటి మూవీలన్నింటినీ మీరు కొంచెం ఆదుకుంటారని చెప్పని మీడియా వారికి నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మీరు చూస్తూ ఉంటే ఈరోజు ఇండస్ట్రీ బాగా చేంజ్ అవుతూ పోతుంది. ఈరోజు 173 మూవీస్ ప్రొడక్షన్లో ఉన్నాయంటే ఇంకా తెలుసుకోండి, ప్రతి ప్రొడక్షన్కు ఒక 200 మంది అని ఉంటారు. ఈ డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ అనే టెక్నాలజీ మేము 10 సంవత్సరాల కింద మొదలుపెట్టి ఇంతవరకు వచ్చిందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అందులో పిఎల్కే గారు నాకు రైట్ హ్యాండ్గా ఉండి ఈ డిజిటల్ ఇండస్ట్రీని ముందుకు తీసుకురావడంలో సహకరించాడు. ఈ సినిమాలో కూడా ప్రొడ్యూసర్గా కూడా మంచి సక్సెస్ఫుల్ అవుతాడని చెప్పని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.